హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ మాగాయి ముక్కల పచ్చడి అండి. అప్పటికప్పుడు తినొచ్చు. మాగాయి అనగానే ఎండలో పెట్టుకొని 3 రోజులు ఎండలో పెట్టి ఉప్పేసి ఊరబెట్టి కారం కలుపుకొని పెట్టుకుంటారు. కావలసినప్పుడు తాలింపు వేసుకుంటారండి. ఇది అలా కాదు, అప్పటికప్పుడు అన్నీ కలుపుకొని అప్పటికప్పుడు తినొచ్చు. చాలా బాగుంటుందండి. నిల్వ ఉంచుకోవచ్చు ఈ పచ్చడి. 2 కాయలు ఉంటే మంచిగా ముక్కలు చేసుకుని అప్పటికప్పుడు కూడా కలిపేసుకోవచ్చు. అలాంటి పచ్చడి అండి. అన్నీ కూడా నేను చెక్కు తీసి పెట్టుకున్నాను. ముక్కలు చేసుకోవాలి. ఇలాగా మాగాయకి ఎలా అయితే తరుక్కుంటారో అలాగే ముక్కలు చేసుకోవాలి. ఇలా మొత్తం తరుగు పెట్టుకున్నానండి. నేను కిలో వచ్చినాయండి ముక్కలు. కిలోకి 1/2 కిలో గ్లాస్ తోటి 1/2 కిలో సాల్ట్ వేస్తున్నానండి. కారం 3 మ్యాంగోస్ వాడతానండి నేను నిల్వ పచ్చళ్ళకి. మీ ఇష్టం, మీరు ఏ కారం వాడాలనుకుంటే అది వేసుకోండి. 1/2 కిలో గ్లాస్ తోటి గ్లాసున్నర వేస్తున్నానండి కారం. ఇంకా ఎక్కువ కారం తినేవాళ్ళు 2 గ్లాసులు వేసుకోవచ్చు. ఇది పక్కా కొలతలతో వేస్తున్నానండి. ఆవపిండి ఇది కూడా గ్లాస్ వేసేసుకోవచ్చండి. ఆవపిండి ఇలా చాలా బాగుంటుందండి పచ్చడి. మెంతిపిండి అండి, ఇది ఒక 1/2 గ్లాస్ అండి. ఎంతో అవసరం లేదు. టీ స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది. నేను ఒక 1/2 గ్లాస్ వేసాను. ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలండి. పల్లి ఆయిల్ తీసుకున్నాను, విజయ. అది చాలా బాగుంటుందండి. వేసుకుని మొత్తం కూడా మంచిగా కలిపేసి పెట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు అండి, 100 గ్రాములు పాయలు తీసి పెట్టుకున్నాను. అవి కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఈ పచ్చడి మీరు కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకున్నా పర్వాలేదు, అలాగైనా తినొచ్చండి. చాలా బాగుంటుందండి పచ్చడి ఇది. ఇలా గ్లాస్ కంటైనర్లో తీసి పెట్టుకోవాలండి. జాడీ ఉంటే జాడీలో అయినా తీసి పెట్టుకోవచ్చు. ఇలా తీసి పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. మంచిగా రెడీ అయిపోయిందండి మాగాయి నిల్వ ముక్కల పచ్చడి అండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.